హలో అండి, వెల్కమ్ టు మన అమరావతి. మన అమరావతి ఛానల్ ద్వారా రాజధానిలో ఏం వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే చూపించడానికి వచ్చాం. దానిలో భాగంగా ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 3 అండి. టవర్ నెంబర్ 3 దగ్గర మనకి సెంటరింగ్ అమర్చడాన్ని అయితే మీరు క్లియర్గా గమనించవచ్చండి. ఆ ఎల్లో కలర్ ప్లేట్స్ని అయితే పెట్టారు కదండి, అది సెంటరింగ్ అయితే అమర్చారనమాట టవర్ నెంబర్ 3 దగ్గర. అలాగే నేను మీకు టవర్ నెంబర్ 4 చూపిస్తాను, అలాగే 5 చూపిస్తాను, 1 and 2 కూడా నేను చూపిస్తానండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి, ఒకసారి చూడండి క్లియర్గా. టవర్ నెంబర్ 3 దగ్గర ఇవన్నీ డైగ్రీడ్ పద్ధతిలో నిర్మిస్తున్నారండి. మనం చాలా ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ అయితే చేస్తున్నాం అనమాట. ఇదిగోండి, టవర్ క్రేన్ ద్వారా మెటీరియల్ని అయితే పైకి అందించుకుంటాకి టవర్ క్రేన్ అయితే సిద్ధం చేశారు. అలాగే సైట్లో కూడా మీరు వర్కర్లను గమనించవచ్చు. అలాగే ఇది వచ్చేసి మనకి టవర్ నెంబర్ 4 అండి. ఇక్కడ కూడా రాడ్ బెండింగ్ వర్క్స్ జరగడాన్ని అయితే మీరు గమనించవచ్చు. టవర్స్ మీద ఇవన్నీ డైగ్రీడ్ పద్ధతిలో అయితే నిర్మిస్తున్నారండి. ఈ 5 టవర్లు కూడా మధ్యలో మనకి 900 మీటర్ల గ్లాస్ బ్రిడ్జ్ కూడా అయితే ఉండిద్ది అనమాట. ఒకసారి చూడండి మీరే రాడ్ బెండింగ్ వర్క్స్. అలాగే ఈ టవర్స్కి చుట్టూరు కూడా మనకి కాంపౌండ్ వాల్ని అయితే నిర్మాణం అనేది చేస్తున్నారండి. సరే, అది వచ్చేసి టవర్ నెంబర్ 3 అండి. ఈ టవర్ నెంబర్ 3, ఈ 4 వర్కులు వచ్చేసి మనకి ఎల్ఎన్టీ వాళ్ళు అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి టవర్ నెంబర్ 5. టవర్ నెంబర్ 5 దగ్గర కూడా మనకి ఈ వర్కర్ హెడ్ ఆఫీస్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు అయితే వచ్చి వర్క్స్ అయితే జరిగే ప్రదేశంలో అయితే మనం గమనించవచ్చండి. అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ 5 అండి. ఇక్కడ కూడా ఒక ట్రక్ క్రేన్ అయితే తీసుకొచ్చారు, చూడొచ్చు మీరు. అలాగే లోపల రాడ్ బెండింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. మీకు నేను వీలైనంత వరకు మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ సార్ మీరే చూడొచ్చు రాడ్స్ని ఎలాగైతే తెచ్చి పెట్టారో. అలాగే ఈ టవర్స్ డైగ్రీడ్ పద్ధతి కదండి. మెయిన్గా ఏంటంటే మనకి ఈ టవర్స్ చుట్టూరు కూడా మనకి ఐరన్ పిల్లర్స్ టైపు డిజైన్ అయితే వచ్చిందండి. దానికి ఏంటంటే ఈ తుప్పు పట్టకుండా యాంటీ రస్ట్ పెయింట్ని అయితే యూస్ చేస్తున్నారండి. రేపటి రోజు వర్షాలు పడినా ఏమైనా కానీ మనకి ఈ తుప్పు పట్టడం ఇవైతే ఉండవు అన్నమాట. చాలా క్వాలిటీగా ఉండిద్దండి టవర్స్ అనేవి. అలాగే మీరు ఈ టవర్స్ చుట్టూరు చూడొచ్చు, వాళ్ళని నిర్మిస్తున్నారు కదండి, దానికి సంబంధించిన సెంటరింగ్ అయితే అమరుస్తున్నారు. అలాగే మనం 1, 2 టవర్లు కూడా మీకు చూపిస్తాను వెళ్ళి. ఒకసారి టవరు పరిసర ప్రాంతాలన్నీ చూడండి, టవర్స్ చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి, ఈ మిషనరీకి సంబంధించిన ఏదైతే ఈ టవర్ క్రేన్ ఉందో, పెద్ద టవర్ క్రేన్ అండి ఇది. దీనికి సంబంధించిన మెటీరియల్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూడొచ్చు ఈ ట్రక్కులో. ఇదండి, మనమైతే ఇప్పుడు మీకు టవర్ నెంబర్ 1, 2 దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను కదండి. మనమైతే టవర్ నెంబర్ 3కి క్లోజ్గా వచ్చాము. ఇక్కడ చూడొచ్చు మీరు, ఐరన్కి సంబంధించిన రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారండి. ఇది మనకి డైరెక్ట్గా టవర్కి అటాచ్ చేసే పార్ట్స్ అన్నమాట. దానికి సంబంధించిన ఐరన్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఇక్కడ మీరు టవర్ నెంబర్ 3 దగ్గర చూడొచ్చండి, ఏదైతే సెంటరింగ్ అమర్చారని చెప్పానో దానికి సంబంధించి చూడొచ్చు మీరు. వీలైనంత వరకు జూమ్ చేసి అయితే చూపిస్తున్నా అండి, మీరే గమనించవచ్చు. లోపల వైపు కూడా రాడ్ బెండింగ్ వర్క్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది ఆల్రెడీ ఇక్కడైతే చేస్తున్నారు రాడ్ బెండింగ్ వర్క్, అది కూడా మీరు గమనించవచ్చు.
అలాగే ఇక్కడ థ్రెడ్డింగ్స్ అనేవి పాడవకుండా ఈ థ్రెడ్స్కి క్యాప్లను అయితే పెట్టారండి. అది కూడా చూడొచ్చు మీరు. పదండి అయితే మనం 1 and 2 టవర్స్ దగ్గరికి అయితే వెళ్దాం. మనమైతే ఇప్పుడు అక్కడ చూసాం కదండి 3, 4, 5 టవర్స్ ఎవరెవరు చేస్తున్నారు, ఏంటి, ఏ పద్ధతిలో నిర్మిస్తున్నారో తెలుసుకున్నాం కదండి. అలాగే ఇక్కడ చూసుకుంటే మీరు ఇది వచ్చేసి షాపూర్జీ పల్లంజీ వాళ్ళు అయితే చేస్తున్నారండి. ఈ 1వ నెంబర్ టవరు, 2వ నెంబర్ టవరు. ఇక్కడ మీరు వర్కర్స్ని చూడొచ్చు, క్లియర్గా గమనించవచ్చు ఎంత భారీగా వర్క్స్ ఎంత స్పీడ్గా జరుగుతున్నాయి ఏంటి అనేది. ఇది చూస్తున్నారు కదండి, వచ్చేసి టవర్ నెంబర్ 1 అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారండి. ఈ 5 టవర్స్ దగ్గర కూడా ఈ రాడ్ బెండింగ్ వర్క్స్, ఈ ఐరన్ పరంజాలని అమర్చే ఈ వర్క్స్ అయితే చాలా స్పీడ్గా చేస్తున్నారు. మనకి టవర్ నెంబర్ 3 దగ్గర అండి ఏదైతే ఈ సెంటరింగ్ ఉందో ఏదైతే అమర్చారన్నమాట టవర్కి. ఇక్కడ మీరు గమనించవచ్చు టవర్స్ మీద వర్కర్స్ని. ఇది టవర్ నెంబర్ 1 అండి. అలాగే ఈ సైట్ మొత్తాన్ని చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 2 అండి. టవర్ నెంబర్ 2 దగ్గర కూడా చూడొచ్చు ఏ అయితే ఈ రాడ్ బెండింగ్ జరిగిన సామాగ్రి ఇవన్నీ టవర్లోకి అయితే అందజేస్తున్నారు అన్నమాట. ఈ టవర్స్కి చుట్టూరు మనకి డైగ్రేడ్ పద్ధతి అయితే నిర్మిస్తారండి. ఇక్కడ మీరు ఇంకా ఐరన్ పిల్లర్స్ని నిర్మించకపోవడాన్ని అయితే గమనించవచ్చు. వాటికి సంబంధించిన వర్క్స్ని అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఈ టవర్స్కి చుట్టూరు ఇలాగా కాంపౌండ్ అయితే ఉండిద్ది అన్నమాట మనకి. దానిలో ఈ డైగ్రేడ్కి సంబంధించిన ఐరన్ పిల్లర్స్ని అయితే అమర్స్తారు. మధ్యలో వచ్చేసి మనకి టవర్ ఏరియా అండి. ఇక్కడేమో ఈ కాంపౌండ్ వాల్కి సంబంధించి వర్క్స్ అయితే చేస్తున్నారు, ఫెన్సింగ్ వాల్కి సంబంధించి. ఒకసారి ఈ టవర్స్ చుట్టుపక్కల ఏరియా మొత్తం చూడండి. ఎలా ఉందో. ఇవి అండి సెంటరింగ్కి సంబంధించి అమర్చే ప్లేట్స్ అన్నమాట. ఇవి చూడొచ్చు, అవి కూడా ఎంత పెద్దగా ఉన్నాయో. అలాగే ఇక్కడ లారీల మీద వచ్చిందనమాట సామాగ్రి, అది కూడా అన్లోడ్ అయితే చేస్తున్నారండి. ఇది అండి మన వీడియో అయితే. మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇచ్చేయండి.